అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి అనేది కొంతమంది సెంటిమెంట్ మీద కొనుక్కుంటూ ఉంటారు. అయితే అందరూ అవి కొనలేని వాళ్ళు ఇంటికి శుభప్రదాన్ని చేకూర్చేవి లక్ష్మీప్రదమైన వస్తువులు కొన్ని ఉంటాయి. ఇవి మాత్రం తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని అంటారండి. అందుకని ఏ వస్తువులు ఈ అక్షయ తృతీయ రోజు తెచ్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు. అయితే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారు వెండి లేదా బంగారంకి సంబంధించి కొనాలని ఏమీ లేదండి. మీరు ఏదైనా చిన్న కాయిన్స్ కానీ, చిన్న విగ్రహాలు లాంటివి కానీ, లేదా అమ్మవారి చిత్రపటం కానీ, మరి ఏదైనా ఇంకా దేవుని విగ్రహాలు కానీ మీరు ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలి అనుకున్న ఏవైనా చిత్రపటాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఈ రోజున తెచ్చుకోండి. ఇంటికి చాలా మంచిది. మరి పసుపు కుంకం, మనం ఏదైనా బంగారం, వెండి ఇంట్లో ఎన్ని వస్తువులున్నా కూడా మన దగ్గర డబ్బులుంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలని అనుకుంటాం కదా. అదేవిధంగా పసుపు కుంకాలు ఇంట్లో ఉన్నా కూడా కనీసం ఒక 5 రూపీస్ అయినా మళ్ళీ కొత్తగా తెచ్చుకొని అమ్మవారి ముందు పూజలో పెట్టుకోండి. ఎందుకనంటే పసుపు కుంకుమ అనేది శుభప్రదానికి మొదటిగా వాడుతూ ఉంటాము. సౌభాగ్యాన్ని ఇస్తాయి కనుక పసుపు కుంకుమ ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారి పాదాలు ఉంటే ఆ లక్ష్మీదేవే మన ఇంట అడుగుపెట్టినట్టుగా భావిస్తూ ఉంటాం. ప్రతి పూజలో కూడా అమ్మవారి పాదాలు పెట్టుకొని కూడా పూజన చేసుకోవచ్చు. ఇలా తెచ్చుకోగలిగితే అమ్మవారి పాదాలు తెచ్చుకోండి. అమ్మవారి పాదాలతో పాటు స్వామివారి పాదాలు కూడా. వైశాఖ మాసాల్లో వచ్చే తదియ రోజున అక్షయ తృతీయగా మనం చేసుకుంటాం. వైశాఖ మాసం ఎంతో ప్రత్యేకంగా వైశాఖ శనివారాల పేరుతో స్వామివారి కూడా పూజ చేసుకుంటాం కనుక ఇలా పాదాలు తెచ్చుకుంటే స్వామివారి పాదాలు కూడా పూజలో పెట్టుకొని మనము ఈ వైశాఖ శనివారాలు కానీ, వైశాఖ పౌర్ణమి, ఈ అక్షయ తృతీయ ఇలాగా స్వామికి కూడా పూజన చేసుకోవచ్చు. అలాగే నెమలీకలు కూడా లక్ష్మీప్రదమని చెప్తారు. అందుకని ఇవి కనీసం 1 లేదా 2 ఈకలు కనుక మనకి బయట అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇటువంటివి తెచ్చుకోగలిగితే కూడా ఈ నెమలీకలు కూడా తెచ్చి మనం పూజలో పెట్టుకోవచ్చు ఆ రోజున. మరి అమ్మవారికి ఇష్టమైన వాటిల్లో మనం పూజించే వాటిల్లో గోమాత. మనము గోశాలకు వెళ్ళి మాత్రమే గోవులకి పూజన చేయగలం. ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే అలా మాత్రమే వీలవుతుంది. ఇంటి దగ్గర గోమాతకి పూజ చేసే వీలు కూడా ఉండదు కదండి. అటువంటప్పుడు ఇటువంటి ఆవు దూడ ఉన్న బొమ్మనైతే తెచ్చుకోండి. గోమాతను పూజిస్తే లక్ష్మీదేవిని పూజించినట్టే, అందరి దేవతల్ని పూజించినట్టే. మరి అలాగే రాళ్ల ఉప్పు. ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ రోజు రాళ్ల ఉప్పు తప్పనిసరిగా ఒక ప్యాకెట్ తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నా సరే ఈ పూజల కోసం ప్రత్యేకంగా ఈ ప్యాకెట్ తెచ్చిపెట్టుకోండి. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వస్తుంది కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తారు. అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి కూడా ఉప్పుకు ఉంటుంది అని నమ్ముతాం కనుక మనము ఈ రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. అక్షయ పాత్ర పెట్టుకునే వాళ్ళు కుబేర కుండలు ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఈ ఉప్పు అనేది అవసరం అవుతుందన్నమాట. అందుకని ఇది మెత్తటి ఉప్పు కాదండి, కల్లుప్పు అంటాం కదా, రాక్ సాల్ట్ అంటాము. ఆ రాళ్ల ఉప్పునైతే తెచ్చుకోవాలి. మరి అలాగే బెల్లం ఎంత తీపిగా ఉంటుందో ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకుంటాం కనుక మన జీవితం అంతా కూడా అంత మధురంగానే ఉంటుందని నమ్ముతాం. కాబట్టి తీపిని అనేది తెచ్చుకోవడం కోసం ఈ బెల్లాన్ని తెచ్చుకుంటాం. ఐరన్ కలిగి ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది కనుక బెల్లాన్ని తెచ్చుకొని ఏదైనా అమ్మవారికి దాంతో నైవేద్యం చేసి అది ప్రసాదంగా తీసుకోవాలని అంటారు. అలాగే శంకు. అమ్మవారికి సముద్రం నుంచి వచ్చిన వస్తువుల్లో లక్ష్మీ గవ్వలు, శంకు, ఇలా రాళ్ల ఉప్పు ఇటువంటివన్నీ ఇష్టమంటారు కదండి. అందుకని ఇటువంటివి ఏదైనా తెచ్చుకోగలిగితే ఆ శంకును కూడా తెచ్చుకోవచ్చు. అలాగే పాల సముద్రానికి చిలికినప్పుడు అమ్మవారు ఉద్భవించింది కనుక ఇలా మజ్జిగ కవ్వాన్ని కూడా లక్ష్మీదేవిగా భావించి మనము పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా మజ్జిగ కవ్వాన్ని తెచ్చుకొని ఆ రోజున పూజలో మీరు అలంకరించగలిగి ఒకవేళ పెట్టుకుంటే ఆ మజ్జిగ కవ్వాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఆల్రెడీ ఉన్నట్లయితే ఆ కవ్వాన్ని కూడా అలంకరణ చేసి పూజలో పెట్టుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి కుబేర కుంచం అంటాం. దీన్నే ధనలక్ష్మి కుంచం అని అంటాము. దీంట్లో చాలా చిన్న సైజు దగ్గర నుంచి కూడా పెద్దవాటి వరకు దొరుకుతూ ఉంటాయి. అటువంటి కుంచాన్ని తెచ్చి ఏర్పాటు చేసుకుని పూజలో పెట్టుకుంటాము. కామాక్షి దీపాన్ని కొత్తగా వెలిగించాలి అనుకున్న వాళ్ళు తెచ్చుకోగలిగితే ఈ అక్షయ తృతీయ రోజు తెచ్చుకొని వెలిగించండి. ఇంటికి శుభప్రదం, లక్ష్మీప్రదం అన్నమాట. చాలామంది కామాక్షి దీపాన్ని ఇప్పటివరకు వెలిగించలేదు, వెలిగించచ్చా అని అడుగుతుంటారు కదండి. అందుకని చెప్పి చూపిస్తున్నాను. కామాక్షి దీపాన్ని తెచ్చుకోగలిగితే అలాగే రాతి గౌరమ్మ సెట్టు. మన ఇంట్లో పాత వాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో రోలు, రోకలు ఇటువంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అంత పెద్ద వస్తువులు మన దగ్గర ఉండట్లేదు కాబట్టి ఇటువంటి రాతి గౌరమ్మను కూడా తెచ్చుకొని ఈ రోజున ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవి కూడా లక్ష్మీప్రదంగానే భావిస్తాం కనుక పూజలు ఎక్కువగా అభిషేకానికి, దీపారాధనకి వాడుతూ ఉంటాం. కాబట్టి ఇలా చిన్న ప్యాకెట్ అయినా సరే ఆవు నెయ్యి కానీ, ఆవు పాలు కానీ తెచ్చుకోవడానికైతే ప్రయత్నించండి. అక్షయ తృతీయకి లక్ష్మీ కుబేర పూజను చేసుకుంటాం కనుక కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇలా మట్టి కుండలైనా సరే కుబేర కుండలుగా ఏర్పాటు చేసుకొని మనం పెట్టుకోవచ్చు. కుబేర కుండలని సెట్టులాగా అమ్ముతారండి. అది కొంచెం రేటుగా ఉంటాయి. అవి ఒకవేళ తెచ్చుకోలేకపోతే ఇలా 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ ఇలా
కుండలు తెచ్చుకొని మనమే అలంకరణ చేసుకొని కుబేర కుండల్లాగా పెట్టుకోవచ్చు అనమాట. అవి ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ధనలక్ష్మి కొంచెం ఎలా పెట్టుకోవాలని నేను షేర్ చేస్తున్నానండి. ఒకసారి ఆ వీడియో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిన వాటిలో బార్లీ గింజలు. ఈ ఎండాకాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి బార్లీ నీళ్ళు అనేవి ఎక్కువగా తాగుతూ ఉంటారు కనుక వేడిని లాగేసుకోవడం కోసం మనకి ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ బార్లీ గింజలను తెచ్చుకోవాలి. అలాగే నవధాన్యాలు, గోధుమలు, బియ్యము, మనం తినే పప్పులు ఇటువంటివన్నీ కూడా తెచ్చుకుంటాం. అక్షయ తృతీయ రోజు ఏవి తెచ్చుకున్నా అవి అక్షయంగా మన ఇంట్లో వృద్ధి చెందుతాయని నమ్ముతాం కనుక ఈ మంగళకరమైన వస్తువులతో పాటు మన ఆరోగ్యానికి పనికొచ్చే వస్తువుల్ని కూడా ఈరోజు తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకి లోటు ఉండదని చెప్తూ ఉంటాం కనుక ఈ విధమైన పప్పులు ఇటువంటివన్నీ కూడా తెచ్చుకుంటారు. కొంతమంది ఇంట్లో ఆల్రెడీ సరుకులు అవి ఉన్నా కూడా కొన్నిటువంటివి కొంచెం కొంచెమైనా సరే తెచ్చుకునే పద్ధతి అనేది ఉంటుంది. ఇలా మీరు ఏదైనా తెచ్చుకోగలిగితే అక్షయ తృతీయ రోజు ఇంట్లో అన్ని నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఇక సౌభాగ్యానికి సూచికగా మనకి ఇవి పసుపు కొమ్ములు. ఈ పసుపు కొమ్ములకు కొన్నైనా తెచ్చుకోండి, ఒక 11 అయినా 9 అయినా లెక్క పెట్టి తెచ్చుకోండి. అమ్మవారికి వీటితో పూజన చేసుకోవచ్చు. అలాగే వాటిని మళ్ళీ మనం తిరిగి వాడుకోవచ్చు ఆ పసుపు కొమ్ముల్ని. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, శ్రీఫలం, గోమతి చక్రాలు, తామర గింజలు ఇటువంటివి ఏవైనా తెచ్చుకోవచ్చు. మీ చేతికి వేసుకునే పెద్ద గాజులు కూడా ఈ రోజున తెచ్చి అమ్మవారి పూజలో పెట్టి అవి ఆ రోజు మీరు వేసుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చండి. గురువింద గింజలు మీరు వీటిల్లో ఇక్కడ నేను చూపించిన వస్తువుల్లో మీ దగ్గర ఏవైతే లేవో అవి తెచ్చుకోండి. ఆల్రెడీ ఉన్నా కూడా మనము ఏవైనా తెచ్చుకోగలిగే శక్తి ఉంటే కనుక అవి కూడా తెచ్చుకోండి. అలాగే ఇక్కడ నేను లాస్ట్లో చూపిస్తున్నాను. వెండి బంగారం అనేది కొంటేనే అక్షయ తృతీయ అనేది చాలామంది అనుకుంటారు, కానీ అలా ఏమీ కాదండి. బంగారం వెండి కొంటేనే అక్షయ తృతీయ అని అసలు అనుకోకూడదు. మన ఆర్థిక శక్తి బాగుంటే డబ్బులు ఉంటే కొనుక్కుంటారు కొంతమంది. అలా కాకుండా కొంతమంది ఇక్కడ నేను చూపించిన మంగళకరమైన వస్తువుల్లో ఏవి తెచ్చుకున్నా కూడా ఆ ఇంటికి అంతా మంచి జరుగుతుంది కనుక వాటిల్లో ఏ వస్తువులైనా తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఇలా వెండి పూలు కానీ, కాయిన్స్ లాంటివి కానీ, ఏదైనా విగ్రహాలు కానీ ఇటువంటివి కూడా తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూపిస్తున్నది నేను వెండి కాయిన్ ఒకటి చూపించాను కదండి, వెండి పూలు చూపించాను. ఇది నార్మల్ కాయిన్ అండి, గోల్డ్ కాయిన్ అయితే ఏం కాదు. కానీ అమ్మవారి చిత్రం అయితే ఉంటుందన్నమాట. అభిషేకానికి వాటికి వాడుకోవచ్చు అని చెప్పి నేను ఇలా కాయిన్ అయితే తెచ్చిపెట్టుకున్నాను ఇది వరకు. అదే మీకు చూపిస్తున్నాను. ఇటువంటి కాయిన్ ఉన్నా సరే మీరు ఇత్తడిలో మనకి దొరుకుతూ ఉంటుంది, రాగిలో దొరుకుతూ ఉంటుంది. అటువంటి కాయిన్స్ అయినా తెచ్చిపెట్టుకొని అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. వీటిల్లో ఈ మంగళకరమైన వస్తువులు కనీసం కొన్నైనా తెచ్చుకొని 9 సంఖ్య అయినా, లేదా పసుపు కుంకుమ కొంచెం పసుపు కొమ్ములు, అలాగే బార్లీ గింజలు, ధాన్యాలు, తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిన ఉప్పు ఇటువంటివన్నీ కూడా మీరు కావాలంటే తెచ్చుకొని అక్షయ తృతీయ రోజు ఏవైతే కొత్తగా తెచ్చుకున్నారో అవన్నీ కూడా అమ్మవారి పూజలో పెట్టి అప్పుడు మీరు ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మన శక్తికి తగ్గట్టుగా ఇంట్లో మన నిత్యం పూజకి వాడుకునేవి. సాంబ్రాణి, ధూపం కానీ ఇటువంటివి ఏవైతే సరే మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం ఏవైతే వాడుతూ ఉంటామో అవన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజు తెచ్చుకుంటే బంగారం వెండి కొన్నంత పుణ్యం కూడా వస్తుందన్నమాట. అందుకనే అక్షయ తృతీయకి ఇవి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇదండి బంగారం బదులుగా మనం తెచ్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ధనలక్ష్మి కుంచాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, కుబేర యంత్రాన్ని ఏ విధంగా గీయాలి, అక్షయ తృతీయ పూర్తి పూజా విధానం ఏంటనేది నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.